తమిళనాడు సీఎం పళనిస్వామి బెంగళూరు పర్యటన రద్దయింది. రేపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష నేపథ్యంలో శశికళతో ములాఖాత్ను క్యాన్సిల్ చేసుకున్నారు పళని. ఇక ఇవాళ గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. బల పరీక్ష సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలంతా రిసార్ట్లోనే ఉండాలని ఇప్పటికే శశికళ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రేపు బల పరీక్ష తర్వాతే చిన్నమ్మను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ప్రభుత్వ ఏర్పాటు జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ కూడాను 15 రోజుల్లోపు ఎమ్మెల్యేలతో బల పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలతో వారం రోజుల్లోపు బల పరీక్షకు సిద్ధమైనటువంటి పళనిస్వామి వర్గం అంత ఆలస్యం చేయడం కూడా మంచిది కాదంటూ ముందుగానే బల పరీక్షకు సిద్ధమయ్యారు. సోమవారం బల పరీక్ష అనుకున్నప్పటికీ అన్ని రోజులు కూడా వేచి ఉండడం మంచిది కాదు. ఎమ్మెల్యేలు చేజారిపోయేటువంటి అవకాశం ఉందన్నటువంటి అనుమానంతో శనివారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ లోపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతున్నటువంటి అనుమానం ఉంది. ఇప్పటికే మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ పళనిస్వామి వైపు నుంచి పన్నీర్సెల్వం వైపు వెళ్లిపోతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన బెంగళూరుకు వెళ్లాలన్నటువంటి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ముందుగా రిసార్ట్కు వెళ్తారు. రిసార్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి రేపు జరిగేటువంటి బల పరీక్షకు సంబంధించి మొత్తం సమాలోచన చేయబోతున్నారు. ఇప్పటికే డిఎంకే కూడా రేపు బల పరీక్షకు సంబంధించి ఎమ్మెల్యేలందరితో సాయంత్రం సమావేశం ఉంది. ఈ నేపథ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగా ఉంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనుక రేపు అసెంబ్లీకి హాజరైనప్పటికీ ఒకవేళ పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పన్నీర్సెల్వం తిరుగుబాటు చేశారు. 9 రోజుల క్రితం మెరీనా బీచ్కి వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో మొత్తం పరిణామాలన్నీ మారిపోతే నిన్న మరొకసారి కూడా పన్నీర్సెల్వం బీచ్కి రావడం, ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి, ప్రజాభీష్టం మేరకు ఎమ్మెల్యేలు ఓటు వేసేలాగా ప్రచార కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన మొదలైంది శశికళ క్యాంపులో. దీంతో ఉన్నట్టుండి ఆయన బెంగళూరుకు వెళ్లాల్సినటువంటి పర్యటన కూడా రద్దు చేసుకుని క్యాంపుకు వెళ్తారు. క్యాంపులో ఎమ్మెల్యేలందరితో కూడా కలిసిన తర్వాత రేపు బల పరీక్షలో నెగ్గిన తర్వాత మాత్రమే ఆయన బెంగళూరుకు వెళ్లి చిన్నమ్మను కలిసేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్నారు. చిన్నమ్మను కలవడాన్ని వాళ్ళ రద్దు చేసుకున్నారు. వాస్తవానికి వాళ్ళ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లాలని భావించారు పళనిస్వామి. సెక్రటేరియట్లో అడుగు పెట్టే ముందు జైల్లో ఉన్న చిన్నమ్మను దర్శించుకోవాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ టూర్ను రద్దు చేసుకున్నారు సీఎం. శనివారం బల పరీక్ష నేపథ్యంలో అప్రమత్తంగా ఉండకపోతే ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయం శశికళను వెంటాడుతుంది. ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు చూడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఈ తంతు పూర్తయితే సేఫ్ అని ఆయన భావిస్తున్నారు. శశికళ సూచనల మేరకే శనివారం అసెంబ్లీలో బల పరీక్షకు ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలను క్యాష్ చేసుకోవాలని డీఎంకే భావిస్తోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రేపు బల పరీక్ష జరగనున్న తరుణంలో ఇవాళ డీఎంకే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ చీఫ్ స్టాలిన్ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. రేపటి అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అయితే బల పరీక్ష సమయంలో తటస్థ వైఖరిని అవలంబించాలని డీఎంకే నిర్ణయించింది. ప్రస్తుత రాజకీయాలను క్యాష్ చేసుకోవాలని డీఎంకే భావిస్తోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రేపు బల పరీక్ష జరగనున్న తరుణంలో ఇవాళ డీఎంకే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ చీఫ్ స్టాలిన్ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. శశికళ పంతం నెగ్గించుకున్నారు. తాను జైల్లో ఉన్న ప్రభుత్వం మాత్రం తన కనుసన్నల్లోనే ఉండేలా పళనిస్వామికి పగ్గాలు అప్పచెప్పారు. అయితే పళని ప్రభుత్వం నిలబడుతోందా కూలుతోందా అనేది రేపు జరిగే బల పరీక్షలో తేలనుంది. రేపు తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష జరగబోతోంది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళని వర్గం చివరి ప్రయత్నాల్లో పన్నీర్ వర్గం బిజీగా ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సభ్యులున్నారు. బల నిరూపణకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే
ఇప్పటికే కొత్త సీఎం పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేలు జైకొట్టారు. వారంతా ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్నారు. ఇక మాజీ సీఎం పన్నీర్ వెంట కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన అసంతృప్త నేతలపైనే చివరి ఆశలు పెట్టుకున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు పన్నీర్. మరోవైపు పన్నీర్ వ్యూహాలను దెబ్బ కొట్టేందుకు అదే స్థాయిలో పళనివర్గం వ్యూహాలు రచిస్తోంది. రేపు బల నిరూపణ పరీక్ష జరిగే వరకు ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో వారంతా బయటకు వెళ్లే పరిస్థితి గానీ, పన్నీర్తో టచ్లో ఉండే పరిస్థితి గానీ ప్రస్తుతానికి లేదు. మరోవైపు బల నిరూపణ పరీక్షలో తటస్థ వైఖరిని అవలంబించాలని డీఎంకే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఏవైనా అనూహ్య పరిణామాలు ఏర్పడితే తప్ప పళనిస్వామి ప్రభుత్వానికి ఢోకా లేదని శశికళ వర్గం ధీమాగా ఉంది.